రాత పరీక్షకు 40%, ఇంటర్వ్యూకు 10% మార్కులు కేటాయించింది. ఇక దేవ్జీ కోసం జల్లెడ. కర్రెగుట్ట అడవుల్లో 5,000 మంది జవాన్ల కూంబింగ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టలో భారీ ఆపరేషన్. ఫిబ్రవరి 15లోగా లొంగిపోతామని గతంలో మావోయిస్టుల ప్రకటన. గడువు ముగిసిన స్పందన లేకపోవడంతో రంగంలోకి కేంద్ర బలగాలు. కేంద్రం విధించిన డెడ్ లైన్కు 40 రోజులే ఉండడంతో ముమ్మర వేట కొనసాగుతుంది. నిజంగా ఒకవేళ దేవ్జీ ఆలియాస్ తిప్పరి తిరుపతి మన తెలంగాణ బిడ్డే, మన కోరుట్ల బిడ్డ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రజెంట్ జగిత్యాల జిల్లా. మరి నిజంగానే ఎంతమంది కుంబింగ్లో పాల్గొన్నారంటే 5,000 మంది కుంబింగ్లో పాల్గొన్నారంట. 5,000 మంది. అమ్మో, 5 కొడితే 5 వస్తుంది. సరే, బాగానే ఉంది కథ. 6 కొడితే 5. దేవ్జీ కోసం జల్లెడ. కర్రెగుట్ట అడవుల్లో 5,000 మంది జవాన్ల కూంబింగ్. మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీ ఆలియాస్ తిప్పిరి తిరుపతి ఇతర ముఖ్య నేతలే లక్ష్యంగా కేంద్ర బలగాలు మరోసారి కర్రెగుట్టలో కూంబింగ్ ప్రారంభించాయి. ఎన్కౌంటర్లు ఆపితే ఫిబ్రవరి 15 లోపు ఆయుధాలతో లొంగిపోతామని గతంలో ప్రకటించిన మావోయిస్టు పార్టీ నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఆపరేషన్ ఖగార్ 2 పేరుతో మొత్తం 5,000 మంది జవాన్లు కర్రెగుట్టలను చుట్టుముట్టి అణువణువున జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి రోజే భారీ ఎన్కౌంటర్ జరిగిందని 5 మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారనే వార్తలు వచ్చాయి. కానీ దీనిని బస్తర్ ఐజీ కన్ఫర్మ్ చేయలేదు. మిగిలింది 40 రోజులే. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31లోగా మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ ఖగార్ చేపట్టింది. అప్పటి వరకు ఆ పార్టీ కకావికలమైంది. దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన పార్టీ అగ్రనేతలు నంబాల కేశవరావు, మాడవి హిడ్మా వంటి మోస్ట్ వాంటెడ్ లీడర్లను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఇప్పటి వరకు 450కి పైగా మావోయిస్టులు చనిపోగా 4 సెంట్రల్ కమిటీ, 5 స్టేట్ కమిటీ మెంబర్లతో 820 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి అగ్రనేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే తమకు 2026 ఫిబ్రవరి 15 వరకు గడువిస్తే ఆయుధాలతో సహా లొంగిపోతామంటూ గతేడాది నవంబర్ 24న పలువురు మావోయిస్టులు లీడర్లు బహిరంగ లేఖలు విడుదల చేశారు. టీవీలు, రేడియోలో ప్రసారం చేయాలని కేంద్రంతో పాటు 4 రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. పోలీసుల కూంబింగ్ నిలిపివేయాలని, ఎన్కౌంటర్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి వినతుల మేరకు గడువిచ్చాయి. ఎక్కడికక్కడ కూంబింగ్ ఆపేశాయి. గడువు ముగిసినా మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోది బడే చొక్కారావు వంటి లీడర్లు దండకారణ్యం నుంచి బయటికి రాలేదు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెట్టిన గడువుకు కేవలం 40 రోజులే మిగిలి ఉండడంతో మరోసారి కేంద్ర బలగాలు కర్రెగుట్టలు లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్ 2 స్టార్ట్ చేశాయి. ఇంకా దేశవ్యాప్తంగా 150 నుంచి 200 మంది మావోయిస్టులు ఉద్యమంలో ఉండగా వీరిలో కీలక నేతలను పట్టుకునే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్న లీడర్లు వీళ్ళే. మావోయిస్టు ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్కౌంటర్లు, లొంగుబాటు తర్వాత ఇంకా రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్టు లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తేల్చారు. వీరిలో మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీతో పాటు సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్, సీనియర్ లీడర్, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యులు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఆలియాస్ గణపతి, మావోయిస్టు పార్టీ చీఫ్ జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ కీలక నేతలు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరితో పాటు సెంట్రల్ కమిటీ మెంబరు పుసునూరి నరహరి ఆలియాస్ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్ఛార్జ్ బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ముప్పిడి సాంబయ్య ఆలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ వార్తా శేఖర్ ఆలియాస్ మంగ్దు, సెంట్రల్ కమిటీ మెంబర్ జోడే రత్నాబాయ్ ఆలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు ఆలియాస్ ప్రభాకర్ తదితరుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయంట. మరి బస్తర్ ఐజీ ఏం చెప్పిండో ఒకసారి చూద్దాం.
కూంబింగ్ జరుగుతుంది. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి బస్తా రేంజ్ పరిధిలో కేంద్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్కు సంబంధించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని చెప్పిళ్ళు. మరి నిజంగానే వీళ్ళు లొంగిపోతేనే బెస్ట్ అన్న చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ లొంగిపోకపోతే వేస్ట్గా ఎన్కౌంటర్ల పాలవుతారు అన్న చర్చ జరుగుతూ ఉంది. మరి నిజంగానే లొంగిపోతారా, దేవ్జీ లొంగిపోతారా, లేదంటే కర్రెగుట్టలలో ఎన్కౌంటర్ అవుతారా అన్న చర్చ జరుగుతుంది. మరి నిన్న ఆల్రెడీ కర్రెగుట్టలలో ఎన్కౌంటర్ చేసి మొత్తం వాస్తవ పరిస్థితులను మొత్తం అంచనా వేసుకున్న తర్వాతనే ఆ డెడ్ బాడీలను మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తారా, మరి ఒక్కసారి అలజడి ఏమన్నా సృష్టించబోతున్నారా? నిన్న మనమే వార్తలు చదివినాం. ఇక్కడ మేడారం అడవులలో బడే చొక్కారావు తిరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. కర్రెగుట్టలలో దేవ్జీ ఆలియాస్ తిరుపతి తిరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. మరి వీళ్ళిద్దరూ లొంగిపోవడానికి వచ్చిందా, లేదంటే ఏదైనా భారీ ఆపరేషన్ను పెట్టడానికి ముందుకు వచ్చిందా అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒకవేళ లొంగిపోతే సేఫ్ అండ్ సెక్యూర్గా లొంగిపోతే హ్యాపీగా ఉంటుంది. మరి వీళ్ళిద్దరిని ఆల్రెడీ ఏమన్నా ఎన్కౌంటర్ చేసిందా పోలీసులు అన్న చర్చ కూడా జరుగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ బార్డర్లో ఎన్కౌంటర్ ఏమన్నా చేసిందా, వీళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసి నిన్న వార్తా కథనాలు కూడా వచ్చింది. ఆ 4-5 టాప్ మావోయిస్టులు ఎన్కౌంటర్ అయినట్టు గుసగుసలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏమైందో పోలీసులు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ ఐజీ సుందర్ రాజు తెలియజేయాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. మరి ఏమవుతుందో కానీ ఇక కేవలం 40 రోజులు మాత్రమే మిగిలింది. ఈరోజు ఆల్రెడీ ఫిబ్రవరి 20 వచ్చి ఇది 10 రోజులు, ఇక అదొక 30 రోజులు వేసుకున్నా కూడా కేవలం 40 రోజులు మాత్రమే మిగిలింది. కాబట్టి ఆపరేషన్ ఆపరేషన్ కగార్కి మరి 40 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది మావోయిస్టులను కథం పట్టిస్తారా? కేంద్ర బలగాలతో ముమ్మరంగా ఇప్పటికే ఒక వ్యక్తి కోసం 5,000 మంది బలగాలు దిగిందంటే మరి ఆ వ్యక్తి గొప్పన బలగాలు గొప్పన పక్కన పెడితే ఆ వ్యక్తి కోసం ఎంత స్ట్రాంగ్ లీడర్ అయితే కేంద్ర బలగాలు 5,000 మందిని దించిళ్ళు అన్న ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేవ్జీకి సంబంధించింది వాళ్ళ తమ్ముడి కూతురు పదే లెటర్లు రాస్తా ఉన్నాం. బాబాయ్ మీరు బయటికి రండి, జనజీవన స్రవంతిలోకి రండి, ఇప్పటికైనా రండి అన్న ఒక కోణం మాత్రం వినిపిస్తుంది. మరి బడే చొక్కారావు కావచ్చు, దేవ్జీ కావచ్చు, ముప్పల్ల కావచ్చు, వీళ్ళందరూ కూడా టాప్ మావోయిస్టుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిడ్డలే టాప్ మావోయిస్టులుగా ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. కేంద్రంలో 7 మాత్రమే సెంట్రల్ కమిటీలో ఉన్నారు. సెంట్రల్ కమిటీలో 7 మెంబర్స్ ఉంటే అందులో తెలంగాణ బిడ్డలే 4 సెంట్రల్ కమిటీలో ఉన్నారు. మరి 4 కథం పట్టిస్తే మావోయిజం అంతమవుతుందా అన్న చర్చ జరుగుతుంది. నిన్న కొత్తగూడెం పరిసర ప్రాంతాలకు పోతే కొత్తగూడెం అంతా ఎర్రజెండా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎర్రజెండా అంటేనే నక్సలిజ భావాజాలాలు ఉన్న ప్రాంతం. కొత్తగూడెం కావచ్చు, భద్రాచలం కావచ్చు, చర్ల అదంతా నిన్న తిరిగేసి వచ్చినాం. అక్కడ చాలా వరకు మాట్లాడితే మావోయిస్టులుగా ఉండి లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడితే ఇక లొంగిపోవాల్సిందే అన్న వేరే ఆప్షన్ లేదు, లొంగిపోతేనే బెస్ట్, వాళ్ళు మాలాగా బ్రతకొచ్చు, లేదు అంటే ఎన్కౌంటర్లో పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేస్తారు. మరి ఇప్పటికైనా పార్టీ డిసిషన్ ఏం తీసుకుంటుందో అర్థం కాదు అని చాలామంది మాజీ మావోయిస్టులు చెప్పిన ముచ్చట్లు. ఇక ఇది ఇట్లా ఉంటే మేలో పార్టీ పెడతా, సిద్దిపేట నుంచే పోటీ చేస్తా. వామ్మా, సిద్దిపేట టార్గెట్ అయింది. అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత, బీజేపీ కాదు రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం, మా పార్టీకి తెలంగాణ మదర్ బోర్డు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నాతో టచ్లో ఉన్నారు,